ఎంత ఎండగా ఉన్నా ఓటేసేందుకు వెనకాడటం లేదు ఓటర్లు. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు, అలాగే చంటి పిల్లల తల్లులు, వయోభారంతో ఉన్నటువంటి వృద్ధులు వీళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. విజయవాడలో పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, ఓవర్ టు యు. ఏపీలో పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా 40% పైగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పటిదాకా 40% పైగా ఓటర్లు, అంటే దాదాపు 4,20,000 మంది ఓటర్లు ఉంటే కనుక, అంటే నేను మొన్నటిదాకా పోస్టల్ బ్యాలెట్ జరిగింది. అయితే ఎండ ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా భానుడు బగబగలాడుతున్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి అయితే వస్తున్నారు. చాలా చోట్ల టెంట్లు వేసి వాళ్ళకి ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల టెంట్లు లేకపోయినప్పటికీ కూడా ఎండలో కూడా వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎంత క్యూ లైన్ ఉన్నా వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇవాళ చూస్తే దాదాపు ఫస్ట్ టైం ఓటు వేస్తున్నటువంటి ఓటర్లు కూడా ఉన్నారనమాట. అంటే 18 సంవత్సరాలు నిండి ఇప్పుడే ఓటు హక్కు వినియోగించుకుంటున్న వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మీరు ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు? అవునండి, నేను బెంగళూరు నుంచి వచ్చాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. సో అక్కడి నుంచి నేను బస్సులు కాస్ట్ ఉన్నా సరే ఓటు వేయడానికి వచ్చాను ఇక్కడ దాకా. ఓటు వేయడానికి వచ్చాను ఇక్కడ దాకా. ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకోవడం? ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి నేను. ఆవిడ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు. మామగారు, మీ వయసు ఎంత? మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చారు, మీ వయసు ఎంత? నా వయసు 77. 77 సంవత్సరాలు. మరి ఎలా ఉంది? మరి పోలింగ్ బూత్కి వచ్చారు, ఇంతసేపు ఎదురు చూస్తున్నారు, పర్వాలేదా? పర్వాలేదండి. మన అధికారం మనం చెలాయించుకోవాలి కదా, మనం వెయ్యాలి కదా, బాధ్యత ఉంది కదా, మనకు ఓటు బాధ్యత ఉంది కదమ్మా. మరి ఎంత బాధనా, ఎంత ఎండ అయినా, ఎంత వయసు వచ్చినా మెల్లిగా వచ్చి వెయ్యాలి, బతుకున్నని చెప్పు వేయాల్సిందే. సో అది ఆవిడ చెప్తున్నారు. అందరూ తెలుసుకోవాలి ఆవిడ మాటల్లో. ఉన్నంత కాలం ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటున్నారు. చిన్న పాపను ఎత్తుకుని వచ్చారు ఒక ఆవిడ ఇక్కడ. అమ్మ చెప్పండి, బేబీని ఎత్తుకుని కూడా ఇక్కడ క్యూ లైన్లో ఎంతసేపు వెయిట్ చేస్తున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి. ఎలా అనిపిస్తుంది? ఇంత క్యూ లైన్లో వెయిట్ చేయాలి కదా? వెయిట్ చేయాలంటే ఇది మన భవిష్యత్తు కదండి, తప్పదు కదా, అది మన చేతిలో ఉంది కాబట్టి కంపల్సరీగా వెయిట్ చేయాల్సిందే. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే అది ఎవరైనా సరే. ఓకే, చెప్పండి, ఇంత క్యూ లైన్లో ఎంతసేపు వెయిట్ చేస్తూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎదురు చూస్తున్నారు కదా? ఓటు అనేది మనకు చాలా ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా వేయాలి. కాకపోతే ఇక్కడైతే మాత్రం అబ్బాయిలని కాలంలోనే కదలట్లా. 12కి వచ్చాం, 2:30 గంటలు అయింది. అమ్మాయిల లైన్ కదులుతుంది కానీ అబ్బాయి లైన్ అసలు కదలట్లా. లోపల ప్రాసెస్ చాలా స్లోగా జరుగుతుంది. ఇక్కడ పరిస్థితి చూస్తే కనుక విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అందరూ కూడా ఉదయం నుంచి క్యూ లైన్లో నుంచుని కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడా కూడా ఓటర్లు అయితే ఆగటం లేదు, ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు కూడా ఆగడం లేదు. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి. ఇది విజయవాడలో పోలింగ్ బూత్ల వద్ద పరిస్థితి. వయోభారంతో పెద్దవాళ్ళు 80 years ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లలో ఒక చైతన్యం కనపడుతోంది. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా